అందరికీ నమస్కారం. నేను మీకు ధ్యానం గురించి క్లాసులు చెప్తానని చెప్పాను గదండీ! ధ్యానం గురించి చెప్పడం అంటే, ఆల్రెడీ నేను షార్ట్స్‌లో మీకు కొన్ని వీడియోలు పెట్టాను. అవన్నీ చూడండి అని కూడా చెప్పాను. అవన్నీ చూసి మెసేజ్‌లు చేయండి. ఇప్పుడు ఇందులో ధ్యానం గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముద్రల గురించి చెప్పాను. అప్పుడు కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అయితే ఇప్పటిదాకా చెప్పినవన్నీ అందరూ విన్నారు. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మీకు ధ్యానం గురించి చెప్పాలి అంటే, ఏ టాపిక్ తీసుకోవాలి అనేది నేను మీకే వదిలేసాను. ఎందుకంటే ఆల్రెడీ చాలా టాపిక్స్ నేను షార్ట్స్ రూపంలో చెప్పి ఉన్నాను. కాబట్టి మీరందరూ ఏంటంటే, ఇందులో కొంతమంది నాకు మెసేజ్ చేశారు. మేము ధ్యానం చేస్తున్నామండి, కొన్ని డౌట్స్ ఉన్నాయి అని. అలాగే ముద్రలు వేస్తున్నాము, అందులో కూడా సందేహాలు ఉన్నాయని. మీరందరూ ఖచ్చితంగా నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు ఈ కర్ణాటక సంగీతం క్లాసులు, సర్టిఫికేట్, డిప్లొమా క్లాసులు ఇవన్నీ చెప్తున్నాను. అలాగే కర్ణాటక సంగీతం మీరు సొంతగా ఎలా నేర్చుకోవాలనే క్లాసెస్ కూడా చెప్తున్నాను. దాంతో పాటుగా నేను ధ్యానం క్లాసులు కూడా చెప్తాను. అసలు ధ్యానం అంటే ఏంటి? అనేది మీకిప్పుడు కొంచెం ఇంట్రొడక్షన్ లాగా చెప్తానండి. ఎవరు ఏ పద్ధతిలో ధ్యానం చేసినా మన గురించి మనం తెలుసుకోవడం, ఆ భగవంతుడి గురించి తెలుసుకోవడం కోసమే మనం చేస్తాము. మనకి ఇంత ఈ జీవితంలో ఉన్న స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ పోగొట్టుకొని, మనం ప్రశాంతంగా మన జీవితాన్ని గడుపుతూ, ఎన్ని కష్టాలు వచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా కానీ, మనం నిలబడగలిగి, ఆ పరమాత్మని స్మరించుకుంటూ మనము జీవితాన్ని ముందుకు వెళ్ళటమే మనము గమ్యం చేరడం అనేది మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన దయ లేనిదే మనము ఏమి చేయలేము కాబట్టి మ మనకి జరిగే ప్రతి సంఘటనలను జీవితంలోనూ లేదా ప్రతి ఇంకే విషయమైనా సరే మనకొచ్చే కష్టంలో కానీ భగవంతుడు మనకు తోడుగా ఉన్నాడనే గొప్ప విశ్వాసాన్ని మనం కలిగి ఉండడమే ధ్యానం అనేది. మన గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ధ్యానము అంటే ఏంటంటే యానం. మనము అంటే మనతోటి మనం ప్రయాణించటమే ధ్యానము. మనతోటి మనం ఎలా ప్రయాణించాలంటే, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడము. మన గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, మన ఆలోచనల్ని తెలుసుకోవాలి. మన ఆలోచనలు ఎలా వెళ్తున్నాయి? మనం ప్రశాంతంగా ఉంటున్నామా లేదా? ఎంత టెన్షన్స్ ఉంటున్నాయి మనలో అనేది మనకి ఎవరికీ తెలీదు. ఎందుకంటే, మన రోజువారీ జీవితంలో అలా వెళ్ళిపోతూ ఉంటాము. మనం గడియారం ముళ్ళు తిరిగినట్టుగా ఇలా తిరుగుతూ ఉంటాము. అలాగే ఒక మిషన్ లాగా మనం పని చేసేస్తూ ఉంటాము. అలా చేసే మన జీవితంలో మన గురించి మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మన మీద మనం ధ్యాస పెట్టాలి. మన మీద ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు కూడా ఏం చేస్తాం మనము? ధ్యానానికి కూర్చుంటాం. అది ఏ ధ్యానమైనా కానివ్వండి. కొంతమంది జపం చేస్తారు. కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడతారు. కొంతమంది ఆజ్ఞలో ఇలా కాన్సంట్రేషన్ చేస్తారు. ఇంకొంతమంది ఏంటంటే సైలెన్స్‌లో ఉంటారు. ఇలా చాలా రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఆ ధ్యాన పద్ధతులేమి నేను ఇప్పుడేం చెప్పట్లేదు. ఒక ధ్యాన పద్ధతి తీసుకోండి, ఇది బావుంటుందని కూడా చెప్పట్లేదు. ఎందుకంటే అన్ని ధ్యాన పద్ధతులు మంచివే. అన్నీ కూడా మన గురించి మనం తెలుసుకోవటంగా ఉన్నవే. కాబట్టి ఇప్పుడు ఈ ఛానల్‌లో ఉన్నవాళ్ళు ఎవరు ఏ ధ్యాన పద్ధతిని అవలంబిస్తున్నా కానీ, దాని గురించిన సందేహాలు ఉంటే నేను తీర్చదలుచుకున్నాను. అది ఎలా వెళ్తోంది ధ్యానము? ధ్యానం చేసేటప్పుడు మీ ఆలోచనలు కానీ, మీ జీవితం ఎలా ఉంటోంది? ఎలా వెళ్తే బావుంటుంది అనేది ఒక గైడెన్స్ మాత్రమే మీకిస్తాను నేనిప్పుడు. అయితే ఈ ధ్యానం చేయండి, ఇదే బావుంటుందని మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే అన్ని ధ్యాన పద్ధతులు మంచివే, అంతా మంచే. అందుకని అసలు ధ్యానం అంటే ఏంటి? అందులో మనం ఏం తెలుసుకోవాలనేది మాత్రమే చెప్తాను. అయితే ఇప్పుడు ధ్యానం అంటే మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. ఏదో ఒక ధ్యాన పద్ధతి ఎవరో ఒకళ్ళు ఏదో ఒక ధ్యాన పద్ధతి మనం చేస్తున్నాము. ఏదైనా కావచ్చు ఆ పద్ధతి. దానిలో ఏం చేస్తాము? కాసేపు కూర్చుంటాము. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు పొద్దున గాని, సాయంత్రం గాని ఏదో ఒక టైంలో అలవాటు చేసుకొని కూర్చోమని చెప్తున్నారు. అలాగే కూర్చుంటాం. మీకు వీలున్న సమయమో తెల్లవారుజామున లేకపోతే సాయంత్రమో ఎప్పుడప్పుడు మీరొక టైం పెట్టుకొని కూర్చుంటారు. ధ్యానంలో ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారో ఫస్ట్ ఆలోచనలను గమనిస్తూ ఉండండి అంటారు. అది ఏ ధ్యాన పద్ధతి అయినా గానీ, మీరు ఆలోచనలను గమనించండి. ఆలోచన రహిత స్థితి మనకి రావాలి అని చెప్తారు. ఆలోచన రహిత స్థితి ఎలా వస్తుంది? మనం ఏం చేస్తాం ఆలోచన రహిత స్థితి రావాలంటే ఏం చెప్తారు? మన ఆలోచనలను గమనిస్తూ ఉండండి. గమనిస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆలోచనలు తగ్గిపోతాయి వాటంతటవే. అది సాధన చేయగా ఆలోచనలు తగ్గిపోయి మనకొక రకమైన ప్రశాంత స్థితి వస్తుంది. ఆలోచనలు లేని స్థితి వస్తుంది. ఇదే ఆలోచన రహిత స్థితి అని చెప్తారు. కాబట్టి ఆలోచన రహిత స్థితి కోసంగా మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాం, ధ్యానం చేస్తాం. అయితే ఆలోచన రహిత స్థితి వల్ల ఏమొస్తుంది మనకి అంటే, మన జీవితంలో చేసే పనుల్లో కానీ, మన చేతల్లో గానీ, లేదా మాటల్లో గానీ ప్రశాంతత, ఒక రకమైన టెన్షన్ లేనితనము, ప్రశాంతంగా ఉన్న ఇది వస్తుంది. అలా వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఏ పని గానీ, ఏదైనా కానీ చాలా ప్రశాంతంగా చేయగలుగుతాం. అంటే ఇప్పుడు ఒక పని మనము హడావుడిగా చేస్తున్నామనుకోండి. ధ్యానం చేయగా అంటే ఒక రకమైన టెన్షన్ లేకుండా
ఆ పనిని అలా మంచిగా చక్కగా చేయడము, ప్రశాంతంగా చేయడము, నిశ్శబ్దంగా అంటే ఆలోచనలు గూడా కొంచెం తగ్గి మనకేమవుతుంది మైండ్ రిలాక్సేషన్ వస్తుంది. అలా మనము ఒక పనిని చాలా చక్కగా రాను రాను ఇంప్రూవ్‌మెంట్ కనపడుతుంది మన పనుల్లో కానీ, జీవితంలో కానీ, ఆలోచనలో కానీ అలా మనము ధ్యానం చేయటం వల్ల కాన్సంట్రేషన్ పెంపొందుతూ, ఆలోచనలు తగ్గి మన జీవితంలో కొంత మార్పనేది కనపడుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్ అండి ధ్యానంలో. మనం ధ్యానం చేసినప్పుడు ఆలోచన రహిత స్థితి రావడం కోసంగా మనం ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి, ఆలోచన రహిత స్థితి అంటే ఇది. అంటే ఆలోచనలు తగ్గుతూ ఉంటే ఏమవుతుందంటే, మన గురించి మనకి కాన్సంట్రేషన్ పెరుగుతుంది. అప్పుడు మనం చేసే పనిలో ఏమవుతుందంటే, ఒక పని ఆదుర్దాగా చేస్తున్నామనుకోండి, ఇది ఇలా చేయకూడదు. ఎందుకంత టెన్షన్ పడటం వల్ల ఉపయోగం ఏముంటుంది? ఇప్పుడు టెన్షన్ పడటం వల్ల ఏమవుతుందంటే, ఒక పని డబల్ అవుతుంది. సరిగ్గా చేయలేము. ఆ పని కాస్త ఇంకా బాగా చేయకుండా మనం హడావుడిగా చేసి 4 రకాల పనులుగా చేసుకుంటాం. అలా చేసుకోకుండా ఏమవుతుందంటే, కొంచెము మనకి నెమ్మదితనం అనేది వస్తుంది. ఆ నెమ్మదితనంలో ఏమవుతుందంటే, ఒక పనిని మనం ప్రశాంతంగా చేద్దాము. ఎందుకంత హడావుడి పడటం వల్ల ఏమవుతుంది టెన్షన్ వస్తుంది. ఆరోగ్యం పాడైపోతుంది. కాబట్టి ఇలా చేయకూడదు అన్న ఒక మనకి పాజిటివ్ థింకింగ్ అనేది మనకి అలవాటు కొంచెం పెంపొందుతూ ఉంటుంది. ఆలోచనలు తగ్గినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆత్మశక్తి అనేది పనిచేస్తుంది. ఇప్పుడు 2 రకాలున్నాయి. ఫస్ట్ మనము మనసుతో పనిచేస్తాం అంతే. ఇప్పుడు మనము ఉన్నాము. మనసుతో చేస్తాం. అది ఆ పని బాగా చేయాలి. ఆ పని తొందరగా చేయాలి. లేకపోతే వేరే గబగబా చేసేయాలి. ఇంకా ఇలా ఆత్రంగా చేస్తూ ఉంటాము. మన మనసు చెప్పినట్లుగా ఆత్రపడుతూ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఆలోచన రహిత స్థితి వల్ల అంటే ఏంటంటే ఆలోచనలు తగ్గుతూ ఉన్న స్థితిలో ఏమవుతుందంటే, మనలో ఉన్న ఆత్మశక్తి, మనలో ఉన్న పరమాత్మ శక్తి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇది ఉదాహరణ చెప్తాను. మీరొక పని చేస్తున్నారు. చాలా ఆదుర్ద పడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు. అలాగే మనకి 2 లోపల 2గా మనము చూస్తూ ఉంటాం. ఎలాగా? ఇంత టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే ఆరోగ్యం దెబ్బతింటుంది. లేదా మనకి ప్రశాంతత ఉండదు. ఇలా మనకి రెండోసారి కూడా మనలో మనమే గొణుక్కుంటూ ఉంటాం. దాన్ని ఏమవుతుందంటే శక్తి అంటాం. ఒక శక్తిలాగా మనకి ఇప్పుడు ఒకటేమో గబగబా చేయమని చెప్తుంది మనసులో. ఇంకొక రకంగా థాట్ ఏమో 2 థాట్‌లున్నాయనుకోండి. మనలోనే ఉంటూ ఉంటాయి. అదెప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు కొంచెం తొందరగా చేసేద్దామని ఒక థాటు. ఇలా ఎందుకు ప్రశాంతంగా చేస్తే ఇంకా బాగా పని అవుతుంది గదా! అని ఇంకొక థాట్. ఇలా 2గా చూస్తూ ఉంటాం. అలా ఏంటంటే ధ్యానంలో మనకి ఆలోచన రహిత స్థితి అంటే ఆలోచన లేని స్థితి వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఈ టెన్షన్ అనేది పక్కకెళ్ళిపోతుంది. ఇలా మనకి ప్రశాంత స్థితి అనేది అలవాటు పడుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది తొందరగా చేద్దాం అనే మనసే మనము ప్రశాంత స్థితి అలవాటయినప్పుడు ఇలా ఎందుకు ఇంత టెన్షన్ పట్టను దేనికి? మంచిగా చేస్తే ప్రశాంతంగా చేస్తే ఇంకా బాగా చక్కగా చేయగలం గదా! మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది గదా! ఎంతో చక్కగా చేయగలం గదా! అన్న కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది మనకి ఫస్ట్ లెవెల్ అండి ధ్యానంలో ఆలోచన రహిత స్థితి. కూర్చొని చక్కగా ధ్యానం చేయండి, కాన్సంట్రేషన్ చేయండి, ఆలోచనలు తగ్గించుకోండి అని ఫస్ట్ స్టెప్ ఇది మనకి చెప్తారు. ఇది ధ్యానం గురించి. ఏ ధ్యానము చేసినా, ఏ పద్ధతి చేసినా, ఒక నామజపం చేసినా, భక్తిగా ఒక శ్వాస మీద ధ్యాస పెట్టినా, లేదా సైలెన్స్‌లో కూర్చున్నా మనం చేసేది ఫస్ట్ స్టెప్ ఇదే. కాబట్టి ఇప్పుడు ధ్యానం గురించి మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఫస్ట్ ధ్యానం చేస్తూ ఉంటారు. ఆలోచన రహిత స్థితి, ఆలోచన లేని స్థితి కోసము మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆలోచన లేని స్థితి మనకొచ్చే కొద్దీ ఏమవుతుందనేది ఇప్పుడు చెప్పాను. ఇది ఇప్పుడు మీకు ఫస్ట్ స్టెప్ చెప్పాను. మీరు ఇందులో ధ్యానం చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారి నాకు మెసేజ్ చేయండి. అలాగే ముద్రల గురించి చెప్పాను. వాటి గురించి అర్థం కాకపోయినా నాకు మెసేజ్ చేయండి. మీరు చెప్పాను కదా! మీరు చేసే మెసేజులతో మీకున్న సందేహాలతోనే నేను వీడియోలు చేస్తూ ఉంటాను. అది ఏ రకమైన సందేహమైనా సరే. మీకు అంటే హెల్త్ బాలేదు. లేదంటే ఇంకొకటి నాకు సరిగ్గా మనసు బాలేదు. నేను ఎలా డెవలప్ చేసుకోవాలి? ధ్యానంలో ఎక్కడున్నాను? ధ్యానంలో ఇది చేస్తున్నాను, ఇలా చేస్తున్నాను, ఎలా ముందుకు వెళ్ళాలి? ఇట్లా ఏదన్నా మీకు ఒకవేళ సమాధానాలు కావాలి అనుకుంటే నేను దానికి సంబంధించిన వీడియోలు చేస్తానండి. ఇది మీకు అంటే ఓన్లీ గైడెన్స్ ఇవ్వడం కోసంగా నాకు తెలిసిన జ్ఞానంతోటి మీకు చెప్దామని అనుకుంటున్నాను. నేను కూడా గత 20 సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాను. కొంత నాలెడ్జ్ అనేది నేను కొంత అవగాహన పెంపొందించుకున్నాను. అయితే నాకున్నంతలో నేను మీకు చెప్తాను. ఇది అంటే ఏ పుస్తకాల్లో మనం అందరం పుస్తకాలు చదువుతూనే ఉంటాం. ధ్యానం చేసేవాళ్ళందరం ఖచ్చితంగా సత్సంగం అంటాం, పుస్తకాలు చదువుతూ ఉంటాం. అలా పుస్తకాల్లో చదివింది కావచ్చు, లేకపోతే నాకు నేను అనుభవం తెచ్చుకున్నది కావచ్చు, ఏదైనా కానీ నాకొచ్చిన దాన్ని మీకు చెప్తాను. మీ అందరూ కూడా ధ్యానం చేసేవాళ్ళు, ముద్రలు వేసి ధ్యానం చేసేవాళ్ళు, ఇలా మనము ప్రశాంతంగా జీవితం గడుపుదాము టెన్షన్స్ లేకుండా. ధ్యానం చేసి మంచిగా మన ఆత్మశక్తిని, పరమాత్మ శక్తిని తెలుసుకుందాము అని అనుకునే తపన ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఒకసారి మెసేజ్ చేయండి. మీకు ఏ టాపిక్ కావాలి? మీకు దేనిలో సందేహం ఉంది? ఏ విధంగా నేను
అంటే నాకు ఇక్కడ సందేహం ఉంది, నేను ధ్యానం చేస్తున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇలా ఉన్నాయి నా ఆలోచనలు, ఇలా మెసేజ్ చేయండి. లేదా ముద్రలు వేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఏ ముద్ర వేయొచ్చు, ఇట్లా మీరు గనక మెసేజ్ చేస్తే దాని గురించి వీడియోలనేవి నేను ఖచ్చితంగా చేస్తానండి. ఇది మొదటి వీడియో ధ్యానం గురించి. అంటే షార్ట్స్ వీడియోస్‌లో నేను రూపంలో చాలా చేశాను. అవన్నీ ఒకసారి చూడండి. లాంగ్ వీడియోస్ ఇప్పుడు నేను మొదలు పెడుతున్నాను. కొంత గ్యాప్ తీసుకుంటాను. 10 రోజులకొకటి చెప్తూ ఉంటాను. ఎందుకంటే మీరు చెప్పే సందేహాల్ని బట్టి నేను వీడియో చేస్తాను. ఇది కూడా అంతే. ఇప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకునేవాళ్ళు మాకు ఇక్కడ రావట్లేదు వీడియో చేయండి అంటే అలాగే చేసి పెడుతున్నాను వివరిస్తూ. అలాగే మీరు కూడా మీ సందేహాల్ని నాకు ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టుగా నేను వీడియో చేసి మీకు పంపిస్తూ ఉంటాను. ఒక గైడెన్స్‌నైతే మీకు ఇస్తూ ఉంటాను కాబట్టి అందరూ చక్కగా ధ్యానం చేసే వాళ్ళందరూ మెసేజ్ చేయండి. ధన్యవాదాలు.